ఈఫిల్ టవర్ ప్యారిస్లోని ఇనుప నిర్మాణం. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటి. భవన నిర్మాణ చరిత్రలో ఇది ఒక సాంకేతిక కళాఖండం కూడా. ప్రతి సంవత్సరం దాదాపు 7 మిలియన్ల మంది దీనిని సందర్శిస్తారు. టవర్లో మ్యూజియం, అనేక రెస్టారెంట్లు మరియు గుస్టావ్ ఈఫిల్ రిసెప్షన్ రూమ్ ఉన్నాయి. ఇది వ్యాపార సమావేశాలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సామాజిక సమావేశాలకు స్థలాన్ని అందిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన కళాఖండంగా ఏటా 4 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్ టవర్. ఆకాశానికి తాకుతున్నట్టు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. అయితే ఇప్పుడు షాకింగ్ అంశం ఏమంటే, ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు 6 మీటర్ల డిజిటల్ రేడియో యాంటీనాను అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లయింది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టవర్ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికి పైగా ప్రపంచ పర్యాటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటెనాలను అమర్చి ప్రసారాల కోసమూ ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటెనా మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటెనాను మార్చారు. హెలికాప్టర్ సహాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటెనాను కేవలం 10 నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 6 మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్ నిర్మాణం 1889 మార్చి 15 నాటికి పూర్తయింది. గుస్తావా ఐఫిల్కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్ అనే పేరు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఇది ఈఫిల్ టవర్గా మారిపోయింది.